अभी आप देख रहे हैं तेलंगाना समाचार। మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి. జంట జలాశయాలకు గోదావరి జలాల తరలింపునకు నిధులు ఇవ్వండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. కాలుష్య బారిన పడిన మురికి కూపంగా మారిన మూసిని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా సీఎం వివరించారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఆవశ్యకతను వివరిస్తూ మూసి మురికి నీటిని శుద్ధి పనులను రూపాయలు 4,000 కోట్లు గోదావరి నది జలాశయంలో ఉస్మాన్ నగర్, హిమాయత్ నగర్లకు నింపే పనుల కోసం రూపాయలు 6,000 కోట్లు కేటాయించాలని కోరారు. జంట నగరాలకు సంబంధించి ఈ 2 జలాశయాలను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ నీటి కొరత తీరుతుందని కేంద్ర మంత్రి సీఎం వివరించారు. జాతీయ స్థాయిలో జల్ జీవన్ మిషన్ 2019లో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం క్రింద తెలంగాణకు ఇంతవరకు నిధులు ఇవ్వలేదని గుర్తు చేస్తూ ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో 7.85 లక్షల ఇల్లు నల్ల కనెక్షన్ లేదని, ఇందుకోసం సీఎంఏవై అర్బన్ మరియు రూరల్ కింద చేపట్టే నల్ల కనెక్షన్ రూపాయలకు 16,000 కోట్లు వ్యయం అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు.